ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్ నుండి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 16వ వచనాన్ని లేదా 15 నుంచి 16 వచనాలు చదువుదాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రభునందు సోదరి సోదరులారా, ఈ ప్రభుదినాన మనము దేవుని సన్నిధిలో ఆరాధించుటకు కూడి వచ్చినాం. ఈ దినము ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట, ప్రభువును ఆరాధించుట, ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారాన్ని బట్టి. అంత మాత్రమే కాకుండా గతించినటువంటి 6 దినాలు కంటికి రెప్పలా కాపాడి, సంరక్షించి, పోషించి, ఆరోగ్యమిచ్చి, ఆయుష్కాలమిచ్చి మరొక ప్రభు దినాన్ని చూసే భాగ్యము ఇచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. ఈ చదవబడిన లేఖన భాగాల్లో లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ప్రయాణము మనకు కనిపిస్తుంది. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ, గలిలయ ప్రాంతముల గుండా వెళుతూ ఉండగా ఆ మార్గములో 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైనట్టుగా మనము చూడగలుగుతాం. వీరు వెలువేయబడిన వాళ్ళు, సమాజానికి దూరంగా ఉన్నవాళ్ళు, ఇంటికి దూరంగా ఉన్నవాళ్ళు, ఊరుకు దూరంగా ఉన్నవాళ్ళు, పలకరింపు లేని వాళ్ళు. ఆ 10 మంది కుష్ఠరోగులే అక్కడ సంభాషణ మాటలు వారికి ఉంటాయి. ఒక దినం రానే వచ్చింది వారికి. ఆ దినము యేసుక్రీస్తు ప్రభు వారిని కలుసుకొనుట, వారు యేసుక్రీస్తు ప్రభును కలుసుకుంటా అంటే దర్దాపుల్లో కొంత దూరములో ఉండి ఆయన యేసు అని గుర్తుపట్టి ఆయన బాగు చేయగలడు అనేటువంటి ఆలోచన, అవగాహన కలిగిన వాళ్ళై ఉండి 10 మంది కూడా యేసు, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము, మా బాధ చూడు, మాకు కలిగిన ఈ బాధ నుండి మాకు విడుదల కలగజేయి, మమ్మలను పుట్టించిన వాడవు, పోషిస్తున్న వాడవు నీవే, మమ్మలను విమోచించు వాడవు కూడా నీవే, దయ ఉంచి మమ్మలను కరుణించుము అని వారు కేకలు వేయట మనము ఆ వచనాల్లో చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఇలా చెప్పినాడు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకోండి అని అన్నాడు. ఆనాటి దినాల్లో యాజకులనే వాళ్ళు డాక్టర్లతో సమానం. కుష్ఠరోగులు కానీ, పొడగల వాళ్ళు కానీ, మరి ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే వారే
నిర్ధారించే వాళ్ళు, వారికి రోగం లేదని చెప్పేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు వారి యొద్దకు వెళ్ళండి, మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అని చెప్పినంతలో వారు వెళ్ళారు. ఎంతమంది అంటే 10 మంది అనే మాట కనిపిస్తుంది. వారు వెళ్తూ ఉండగా ఆయన మాట విని వారు వెళ్తూ ఉండగా వారు శుద్ధులైరి అనే మాట కనిపిస్తూ ఉంది. వారు శుద్ధులైరి. అయితే 15, 16 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిలో ఒకడు అనే మాట రాయబడింది. వారిలో ఒకడు అని రాయబడింది. తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచినాడు. వారిలో ఒకడు అన్నమాట ఉంది. అంటే 10 మందిలో ఒకడు అన్నమాట వ్రాయబడింది. వాడు సమరయుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇంకా మిగతా వారి సంగతి ఏమిటంటే వారు యూదులు అని మనము చెప్పుకోవచ్చు. యూదులు వారు శుద్ధి నొందినారు, సమరయుడు శుద్ధి నొందినాడు. యూదులు వారు అలాగనే వెళ్ళిపోయినారు. స్వస్థపరిచినటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోకుండా, స్వస్థపరిచినటువంటి యేసు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని మయంపరచకుండా, దేవునికి ఆరాధన చేయకుండా వాళ్ళు అలానే వెళ్ళిపోయారు. అయితే ఈ అన్యుడు సమరయుడు మాత్రమే తనకు బాగు కావడం గుర్తెరిగి ముందు దేవుణ్ణి మయంపరిచినాడు. దేవుడు ఆత్మ గనక తను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తున్నట్టుగా ఆత్మయున్న దేవుణ్ణి మహిమపరిచి అతడు యేసుక్రీస్తు ప్రభునద్దకు వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు. ఏమి చెల్లించాడు అంటే తన పాత జీవితం అంతా కూడా జ్ఞాపకం చేసుకొని తాను ఏ విధముగా తను తాను విమోచించుకోలేకపోయినాడో, తను బాగు చేసుకోలేకపోయినాడో, తన వల్ల ఏది కాదు అని అనుకొని కేవలము నీవు మాత్రమే బాగు చేసేవాడవు, నీ నుండి నేను ఈ మేలు పొందినాను అని చెప్పేసి ఆయన పాద సన్నిధిలో సాగిలపడి నమస్కారం చేసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడు అనే మాట వ్రాయబడింది. నా ప్రాణమా ఆయన చేసిన మేళ్లను మర్చిపోవద్దు అని దావీదు కీర్తన గ్రంథంలో రాసినట్టుగా తన ప్రాణముతో దేవుణ్ణి ఆరాధించగలిగినాడు. తన ప్రాణముతో దేవుణ్ణి స్తుతించగలిగినాడు. మనం చేయాల్సిన పని అదే కదా. దేవుడు గత వారమంతయు కాపాడినాడు. ఇలా చెప్పుకోవాలి. ఈ 7వ నెల మొదటి దినము నుండి ఈ దినం వరకు 4వ ఆరాధన వరకు ఆయన మనల్ని కాపాడినాడని చెప్పేసి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇక్కడ మనమందరం కూడా చేరువచ్చినాము అనే సంగతి మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. అతడు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించగలిగినాడో అదేవిధంగా మనము స్తుతించేవారుగా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. బైబిల్లో ఆయన ప్రేమించాడు అనే మాట కనిపిస్తుంది. వారిని ప్రేమించినాడు, మనల్ని ఆయన ప్రేమించాడు. మనము ఆయన ప్రేమించలేదు, ఆయనే మనల్ని మొదట ప్రేమించినాడని 1 యోహాను పత్రిక 4:10 మనము చూడగలుగుతాం. అవునా? మనం చూడగలుగుతాం. యోహాను సువార్తలో మనం చూడగలుగుతాం 15:16 ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని. తను ఆరాధించడానికి, తనను గణపరచడానికి, మయంపరచడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే మనల్ని ప్రేమించినాడు.
ప్రేమించాడన్నమాట కనిపిస్తుంది. మనం ఏమై ఉంటే ఆయన ప్రేమించినాడంటే మనం పాపులమై ఉండగా అని రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకను అవినీతిమంతులమై ఉండగా, మనం ఇంకను దేవునికి దూరస్తులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయన మన కోసమై చనిపోయాడు, ఆయన మన కోసమై తిరిగి లేచాడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విధంగా బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యంలో మనం ఆలోచన చేయగా ఇలాగా మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ అనేది కనిపిస్తుంది. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ అంటే మన ఎడల ఆయనకున్న ప్రేమ అపారమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ, తల్లిదండ్రులు చూపలేని ప్రేమ, అన్నదమ్ములు చూపలేని ప్రేమ, బంధుమిత్రాదులు చూపలేని ప్రేమ, అగాపే ప్రేమ ఆయన మన పట్ల చూపించినాడు. ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి సమయం, అన్ని విషయాల్లో ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమా స్వరూపి అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి ఏ విధముగా అతడు సమరయుడు దేవుణ్ణి మయంపరిచి ప్రభువైన యేసుక్రీస్తును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల యొద్ద సాగిలపడి ఆరాధించున్నాడో అదేవిధంగా మనమును మన ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఈ ఆరాధనలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.